అనుకున్నాం. కానీ 2 నెలలు అయిపోయినా ఇంకా పరిష్కారం అవ్వలేదు. గత కొన్ని నెలలుగానే మీరు వీటన్నిటి గురించి వాడుకుంటూ వస్తున్నారు కాబట్టి ఏదైతే ముఖ్యంగా జీతం కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు రావాలని అడుగుతున్నారో, సమాన పనికి సమాన వేతనము లేదు, ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మీరు ప్రతిసారి ప్రస్తావిస్తూనే వస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదు అనేదే ప్రధాన డిమాండ్. కాబట్టి ఎందుకు ఇన్ని నెలలైనా కూడా జీతాలు ఇవ్వట్లేదు, మీరు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కూడా స్పందించట్లేదు ఎందుకని? నాకు తెలిసి ఆ రోజు మన డిబేట్ లోనే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వచ్చిన గజ్జల కాంతం గారు ఆ రోజు మనకి ప్రామిస్ చేశారు, డెఫినెట్ గా నేను ముఖ్యమంత్రి గారిని కల్పిస్తాను లేదా నేను మాట్లాడతాను, 1 వీక్ 10 days లోనే ఇదంతా కూడా సెటిల్ అవుతుంది అని చెప్పారు. కానీ అలాంటిది 2 నెలలు అయినా కూడా కనీస స్పందన లేదు అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనుకోవాలా, లేదు ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నాయా, ఏమనుకోవాలనేది తెలియట్లేదు. కాబట్టి సరే, ఇవాళ మీరు వినతి పత్రాలు ఇచ్చిన ఉద్దేశం కానీ ప్రజా దర్బార్లో మీకు ఎదురైన సందర్భాలు కానీ ఏంటి? ముందుగా మేడం, యోయో టీవీ వారి యాజమాన్యానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ వాళ్ళందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. ఎందుకంటే జూలై 12వ తారీఖు మేము ధర్నా చేసినప్పుడు కూడా మీరు అదే రోజు ఇక్కడ లైవ్ డిబేట్లో పెట్టడం జరిగింది. అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. 2 నెలలైనా కూడా ఈ సమస్యను ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. మళ్ళీ ఈరోజు మేము చలో ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఈరోజు కూడా వచ్చారు మేడం. అయితే ఈరోజు రాష్ట్రంలో బడ్జెట్ లేదంటానికి మాత్రం ఇది అవాస్తవం మేడం. ఎందుకంటే ఇలా 2 లక్షల మంది పనిచేస్తూ ఉన్నాం, మేము అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉన్నాం. ఇలా సీఎం ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ ఎవరింట్లైనా కూడా పూర్తి స్థాయిలో పనిచేసే వాళ్ళంతా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే. డ్రైవర్లు కానీ వాళ్ళ ఇంట్లో పనిచేసే అటెండర్స్ కానీ అన్ని శాఖల్లో, ముఖ్య శాఖలు అన్నింటిలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ 3 నుండి సుమారుగా 3 నుండి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా డిపార్ట్మెంట్లలో మాకు జీతాలు పెండింగ్ ఉన్నాయి. మరి మీ దగ్గర బడ్జెట్ లేనట్టయితే ఈ రోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ ఎమ్మెల్యేనా కానీ 1 నెల జీతం పెండింగ్ ఉందా అని మేము యోయో టీవీ ద్వారా అన్ని రకాల ప్రజాప్రతినిధులు అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యేలకు జీతం పెండింగ్ లేదు, ఎంపీలకు జీతాలు పెండింగ్ లేవు, ఐఏఎస్ అధికారులకు పెండింగ్ లేవు, వాళ్ళు వాడుతున్న వెహికల్స్ కానీ ఏదైనా పెండింగ్ లేవు. కానీ అత్యంతంగా 10,000 రూపాయలు, 9,000 రూపాయలు, 15,000కు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మీకు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేవనేది ఇది అవాస్తవమైన చర్య మేడం. మేము పూర్తి స్థాయిలో ఇవాళ జీతాలు రాక ఒక 15 రోజుల క్రితం కూడా నల్లగొండ జిల్లాలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, సోమిరెడ్డి అనే కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఇలా ట్రైన్కి ఆపోజిట్కి వెళ్ళి ఇలా చనిపోయాడు మేడం. ఈ రోజు ఉదయం కూడా 11 గంటలకు కూడా ఇలా మెడికల్ డిపార్ట్మెంట్ లో సూర్యాపేటలో మధు అనే వ్యక్తి కూడా ఇలా ఆత్మహత్య చేసుకొని ఇలా హాస్పిటల్లో ఉన్నాడు. లైవ్ లో హాస్పిటల్లో చావు కొట్టుకుంటా ఉన్నాడు. ఇలా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇదే సూర్యాపేటలో కూడా 2 నెలల క్రితం కూడా వసీం అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా మీరు ఎందుకు జీతాలు పెండింగ్ పెడతా ఉన్నారని అడుగుతున్నాం. మేమేమన్నా గొంతమ్మ కోరికలు కోరలేదా? మేము రెగ్యులర్ కూడా అడగలేదు కదా మిమ్మల్ని. మేమేం అడుగుతున్నాం, 1వ తారీఖు జీతాలు ఇవ్వండి. ఇలా మీరు 1వ తారీఖు ఇస్తున్నారు, 1వ తారీఖు ఇస్తున్నారు అన్ని వేదికల ద్వారా చెప్తా ఉన్నారు. ఎవరికి ఇస్తా ఉన్నారు 1వ తారీఖు వేదికలు? ఇవాళ మా దగ్గర మేము కూర్చుంటాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం, ముఖ్యమంత్రి దగ్గరికి ఎక్కడికైనా వస్తాం. మీరు 1వ తారీఖు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నది అవాస్తవం. ఎక్కడ ఏ శాఖలో అయినా కూడా 3 నుండి 5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. మరి ఎందుకు ఇంత మీరు పెండింగ్ పెడతా ఉన్నారు? మా చిన్న ఉద్యోగస్తుల మీద మీకు ఎందుకు ఇంత కక్ష అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అయితే గట్టిగా నడదలుచుకున్నాం మేడం. అందులో భాగంగానే మేము ధర్నాలు చేసినాం, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసినాం. ఈ రోజు చాలా ప్రజా దర్బార్ కార్యక్రమంలో కూడా వెళ్ళినాం, చిన్నారెడ్డి గారిని కూడా కలిసినాం. ఇలా చిన్నారెడ్డి గారు కూడా అన్నారు, ఎందుకని మీరు మా దగ్గరకు వస్తున్నారు కూడా ఇవాళ మమ్మల్ని సారే మమ్మల్ని క్వశ్చన్ చేశాడు. మీరు వచ్చినా కూడా ఉపయోగం లేదు, ఇక్కడే ఉంటుంది ఈ కాగితం అని అన్నారు. అంటే ఒక ప్రజాప్రతినిధి చిన్నారెడ్డి గారు కూడా ఇవాళ మా మాట అంటే ఎంత 2 గంటలు మేము 2 గంటలు ఇవాళ డిప్యూటీ సీఎం ఇంటి ముందు వెయిట్ చేసాం మేమందరం కూడా. కనీసం ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు మమ్మల్ని కలిస్తే మరి మా సమస్య ఏందో మీకు చెప్పుదామని కూడా 2 గంటల మేము ఇవాళ వెయిట్ చేసినాం. ఆ రోజు గొంతు పట్టి కానీ మన గద్దరన్న గారు 1 గంట నిలబడితే ఆ రోజు ఇదే ఇవాళ అధికార పక్షంలో నాయకులు ఆ రోజు చెప్పారు. మరి మేము చిన్న ఉద్యోగం 2 గంటల పైన నిలబడితే కూడా చూసి చూడకుండా వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం. ఇదే డిప్యూటీ సీఎం గారు మధుర నియోజకవర్గం నిలబడితే మమ్మల్ని పిలుచుకొని మాట్లాడితే మేము ఊరు ప్రచారం చేసినాం మేడం గెలవటం కోసం. మరి ఇలా గెలిచిన తర్వాత మీరు ఎక్కడున్నారని మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. మేము ఇలా మీతో పాటే పక్కనున్న రాష్ట్రాలలో ఇవాళ బీజేపీ పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్లో 11.5 లక్షల మందితోని ఇవాళ ఉత్తరప్రదేశ్లో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇది చిన్న విషయం, ఇది కార్పొరేషన్ అనేది చాలా అత్యంత చిన్న విషయం. ఇలా మీకు సంఘాలు అంటే ఏం చేస్తా ఉన్నారు? మీరు రెగ్యులర్ సంఘాలు ఏమైనా గట్టిగా ఒక 2-3 ప్రెస్ మీట్లు పెట్టగానే వాళ్ళని పిలుస్తా ఉన్నారు, మాట్లాడుతూ వెళ్ళిపోతారు. మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు లేరా అని అడుగుతున్నాం మేము. అందుకే యోయో టీవీ ద్వారా ప్రభుత్వానికి మాత్రం ఒక గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నాం. 2 విషయాలు మేడం. ఒక జీవోతోని 2 లక్షల మంది పైచులకు ఉద్యోగస్తుల్ని తీసేయండి.
ఒకటే ఒక జీవోతో తీసేయండి మమ్మల్ని. ఎందుకంటే ఈ దౌర్భాగ్యమైన స్థితిలో మేము బతకలేకపోతున్నాం తెలంగాణలో. దేనికోసం తెచ్చుకున్న తెలంగాణ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. లేదా ఒకటే ఒక జీవో, మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకటే ఒక జీవోతోని మమ్మల్ని కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు జీతాలు ఇవ్వండి. ఒకటే ఒక క్వశ్చన్తో అడుగుతా ఉన్నాం మేము ఇవాళ ప్రభుత్వాన్ని. అంటే దాదాపు 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నుంచి 5 నెలలు, 6 నెలలు పెండింగ్ లో ఉన్న కూడా ఉన్నాయి. కాబట్టి మీరు వాళ్ళని అడిగినప్పుడు, అధికారులను అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? జీతాలు ఎందుకు చెల్లించట్లేదు అన్నప్పుడు వాస్తవానికి మేడం అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ప్రతి సంవత్సరం మనకు మార్చి 31తో రెన్యువల్, అంటే ఎవ్రీ ఇయర్ ఒక 1 ఇయర్ రెన్యువల్స్ ఉంటాయి ఏజెన్సీలకు. మాకు మార్చి 31తో ముగిసిన తర్వాత మళ్ళీ హెచ్ఓడీలు ముందే ఒక 1 మంత్ నుంచే మళ్ళీ వాటి రెన్యువల్స్ కాపీస్ పంపిస్తారు. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటికి అప్రూవల్ ఇవ్వాలి. ఆ ఏ ఫైల్ అయితే పోయిందో అవన్నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అప్రూవల్ అన్ని పెండింగ్ పెడతా ఉన్నారు. ఇక ఈ పెండింగ్ ఉన్న ఫైల్ అని ఒక ఏజెన్సీ వాళ్ళు పోరు, అధికారులు పోరు, ఎవరు పోరు, హెచ్ఓడి ఖాళీ సంతకం చేసి పంపిస్తాడు ఇక ఫైల్. ఆ అప్రూవల్ కోసం కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు తిరుగుతూనే ఉండాలి ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ. అట్లా 5 నెలల నుంచి తిరుగుతూనే ఉన్న అప్రూవల్స్ కూడా ఇవ్వలేదు మాకు కనీసం. అప్రూవల్స్ ఇవ్వకపోవడం వల్ల జీతాలు పెండింగ్ ఉంటాయి. ఒకవేళ అప్రూవల్ వచ్చిన తర్వాత ఫైనాన్స్ లో మళ్ళీ ట్రెజరీలో మళ్ళీ పెండింగ్ జీతాలన్నీ. ఇట్లా ఈ 2 రకాల సమస్యల వల్ల ఇప్పుడు ఉంది. దీనికి ఏం చేశారు మేము అడిగితే, ఈ చాలా అక్రమాలు జరిగినాయి, దీంట్లో మేము ఒక కమిటీ వేస్తున్నాం అని చెప్పి డాక్టర్ ఐఎస్ కుమార్ మేడం, రిటైర్డ్ ఐఎస్ మేడంతో, ఒక శాంతి కుమార్ మేడంతో వేశారు. అరే కమిటీ మీరు ఎప్పుడు వేయాలండి? వాస్తవానికి అవకతవకలు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయండి మీకు తెలిసినవి. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, మేము అనేక నివేదికలు ఇస్తున్నాం. నిజంగా దీంట్లో మీకు అవకతవకలు ఉంటే మీరు మార్చి ముందుకు రావాలా? అదే నవంబర్లో, డిసెంబర్లో ఏంటి కమిటీ వేసి మార్చి వరకు కంప్లీట్ చేయండి. మేము జూలైలో ధర్నా పెట్టిన తర్వాత ధర్నాకు ఒక రోజు ముందు మీరు కమిటీ వేశారు. ఆ కమిటీకి 2 నెలలు టైం ఇచ్చారు. కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి? మా జీతాలు ఎప్పుడు రావాలి మేడం? ఇవాళ ఇంకొకటి మేడం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో ఇప్పుడు ఈ ఒక పేరు చెప్పుకొని చాలా డిపార్ట్మెంట్లలో తీసేశారు ఇప్పుడు ఉద్యోగాలు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మేడం ఇందాక మా మహిళలు వచ్చారు, 55 మంది పనిచేస్తూ ఉంటే వాళ్ళకి 17 మందికి రెన్యువల్స్ ఇంకా ఇవ్వలేదు, వస్తాయనంటున్నారు. మిగతా 30 మంది మీరు వద్దని వెళ్ళిపోమని చెప్పారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 35 మందిని 15 సంవత్సరాలు పనిచేస్తుంటే మీరు వద్దని చెప్పారు. ఎందుకంటే విఆర్ఓలు వచ్చారు, మీకు ఖాళీ లేవని. అంటే 10 నుంచి 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు ఇప్పుడు వద్దనేది ఎక్కడదండి? అంటే భద్రత లేదు, ఉద్యోగాల భద్రత ఇవ్వాలా? కనీసం ఏమడుగుతున్నాం మేడం, కొత్త కూలి కోసం మనం భద్రత అడుగుతున్నాము, జీతం అడుగుతున్నాం. మేమేమడుగుతున్నాం? రెగ్యులర్ కాదన్న మీరే అన్నారు, కోర్టుకి వేస్తే రెగ్యులర్ కాదని చెప్పారు. కనీసం మేము ఒక వ్యవస్థకు చట్టబద్ధత తేండి, ఈ చట్టబద్ధత మాతోనే చేయండి. కొత్త వాళ్ళని వద్దని చెప్తా ఉంటే మీరు మొన్న మీరు 1500 మందికి లష్కర్ పోస్టులు అని చెప్పి మళ్ళీ 1500 వేసారు. అక్కడ పోస్టులు ఒక్కొక్క పోస్ట్ 2 లక్షలు 3 లక్షలు అమ్ముతున్నారు. మేమే చెప్తా ఉన్నాం ఒక్కొక్క పోస్ట్ అమ్ముతున్నారు. మళ్ళీ మీరు అమ్ముతారు ఈ పోస్టులు. అమ్మిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సంవత్సరాలు పని చేసిన తర్వాత గవర్నమెంట్ మార్గానే ఇవన్నీ అక్రమాలని చెప్పి మళ్ళీ రోడ్డు మీద పడేస్తారు. ఒక చట్టబద్ధత తీసుకురండి దీనికి. ఇవన్నీ చిన్న విషయాలు. ఇది వ్యవస్థ 2 లక్షల మంది పైచిలకు పనిచేస్తా ఉన్నాము ఈ రాష్ట్రంలో. రైట్. సో బాలకృష్ణారెడ్డి గారు, ఏదైతే కొన్ని నెలల నుంచి జీతాలు పెండింగ్ లో ఉన్నాయో దాంతో పాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 3 నుంచి 5 సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్నాయి కూడా. ఇందాక మీరు ఒక